మేము ఇన్వాల్వ్ అయ్యాం కాబట్టి వచ్చేస్తారు. లేకపోతే మామూలుగా 20 to 30,000 క్రౌడ్ ఇల్లు 3 daysకి. బట్ మేము ఇన్వాల్వ్ అయినాం కాబట్టి 1 lakh కొట్టేస్తాం. 1 lakh అనేది ఈజీ. పాపులేషన్ ఒక 40% ఉంటారా? ఎక్కువే ఉంటారండి. ఎక్కువ ఉంటారు. ఒక రోజు శివరాత్రి రోజు ఎక్కువ ఉంటారు మనం చేసే ప్రోగ్రామ్ బట్టి. పైన స్తూపం ఉంది. అంటే అరుణాచలంలో చేసినట్టు దానికి ఒక ప్రత్యేకత ఉంది సార్. అక్కడ ఫస్ట్ ఈశ్వరుడు తపస్సు చేశారనేటువంటి చరిత్ర సార్. అందుకే ఈశ్వరమల అని వచ్చింది. ఈశ్వరమల కొండ. అవును సార్. కానీ ప్రజెంట్ నరసింహస్వామి ఉన్నారు అక్కడ. 2 side వెళ్ళడానికి మనకు మినహాయింపు దారి కూడా ఉంది సార్. కానీ దారి లేదు సార్. ఏదో అవస్థలు విడి వెళ్తున్నారు. దానికి పైకి చుట్టూ 16 గ్రామాల వాళ్ళు సుభిక్షంగా ఉండాలనేది ఏర్వాక సాగు మొదలవుతానికి ఒక ఊరు వాళ్ళు సార్ వచ్చి జ్యోతి వెలిగిస్తారు సార్. ఇక్కడ వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది సార్. అందుకే సార్ దానికి ఒక్కసారి ఆ రహదారిని మనం పునర్నిర్మించినట్టయితే ఇబ్బంది లేకుండా ఇక్కడ వచ్చేటువంటి పర్యాటకులు కూడా అక్కడికి వెళ్తారు సార్. ఏం ప్రాబ్లం ఉంది దాంట్లో? దారి మినహాయింపు అంటే ఏం కావాలి? పిచ్చింగ్ ఉండేటట్టు ఎక్కడ దాకా వెళ్తుందో అక్కడ దాకా మట్టి రోడ్ వేసుకోవచ్చు సార్. ఓని చోట స్టెప్స్ వేస్తే చాలా బాగుంటుంది సార్. ఇప్పుడు రిజర్వ్ ఫారెస్ట్ ఉంది అది. వాళ్ళు అలౌ చేయాలి కదా నీకు. పైన 22 సెంట్లు మినహాయింపు ఉంది. ఒక సైడ్ దారి అని ఉంది కానీ దాని మినహాయింపు లేదు. ఒక సైడ్ మాత్రం 4 అడుగులో ఉంది. అది వీళ్ళకి ఎవరికి చెప్తారు? పిఆర్ఓలో చెప్తారా? రోడ్ ఎస్టిమేషన్ ఇవ్వండి. స్టెప్స్ లేదు. పిఆర్ఓలో చెప్పండి. పిఆర్ఓలో చెప్పి చేయించండి. ఎస్టిమేషన్ చేయించండి. లోకల్ ఇక్కడ వచ్చిన వాళ్ళు అట్లే ఎక్కుతున్నారు సార్ ఇప్పుడు కూడా. అలా చేయిద్దాం. రాదనుకుంటే కొరడా దెబ్బలు కొలవలేదు. ముఖ్యమంత్రి గారు నేను కాదు, ముఖ్యమంత్రి గారు అనుకున్నారు కాబట్టి మనం ఎంత చిన్నోళ్ళం. ఆయన చేయాల్సిందే కదా. మరో అరుణాచలం అవుతుంది సార్. అంత కాలేము కానీ అదే స్థానం ఉంటుంది, జరుగుతుంది. దీపం వెలిగిస్తే 3 రోజుల తర్వాత వర్షం ఖచ్చితంగా సార్. అక్కడ ఉంటే వర్షం పడుతుంది సార్. పోవాలన్నప్పుడు కూడా 3 రోజుల ముందే వర్షం పడితే అర్థంలో నీళ్ళు ఉంటాయి సార్. దొన కొట్టించారు. మనం ముఖబడి చేసుకుంటాం సార్. పలాని వారం అని ఖచ్చితంగా వర్షం పడి ధ్వని నిలుపుతుంది సార్. మళ్ళా కొండకు పోతాం. ఈ ఏరియాలో అక్కడ ఒక ఆడిటోరియం అనేది చిన్నది కట్టుకున్నారు కానీ ఈ ఏరియాలోనే వీళ్ళు మామూలు పర్ఫామ్ చేస్తూ ఉంటారు. ఈవెంట్ అంతా కూడా ఈవెంట్ ఇక్కడ చేస్తుంటారు. అంటే పండుగ ఏమైనా వేస్తారా సార్? అవన్నీ నేను చేసిస్తాను. అవన్నీ మామూలుగా చేస్తారు కదా. వాళ్ళు ఇంతకుముందు చాలా చిన్న స్థాయిలో చేసేవాళ్ళు. వీ విల్ డూ ఇట్ ఇన్ ఎ బిగ్ వే. ఇట్ విల్ రిఫ్లెక్ట్ ద ఈషా ఫౌండేషన్. యూ లీవ్ ఇట్ టు మీ. మీకు ఏం కావాలో చెప్పండి, ఐ విల్ ప్రొవైడ్ ఇట్. మీరు కాన్సెప్ట్ చెప్పండి నాకు. ఈ ఏరియాలో ఈవెంట్ జరుగుతుంది. ఇంకా చాలా ఉంది. అది లోపలికి వెళ్తే మామూలుగా జనరల్గా ఇట్లే పోదామా? ఇప్పుడు ట్రీ వచ్చేసి అది సార్, అది ట్రీ. అది ఇప్పుడు ఆ ఫెన్స్ చేశారు కదా, అదంతా ట్రీ లోపలికి 8.5 acres. ఫారెస్ట్ వాళ్ళు టేక్ ఓవర్ చేశారు కదా. ఇదంతా ఫారెస్ట్ ఏరియాని, రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా, నోటిఫైడ్ ఏరియా. డీర్ పార్క్ ఇక్కడ ఉన్నాయి కానీ మనం ఇప్పుడు కొత్తది ప్రపోజల్ నిన్న చేయించినాను. అంటే ప్రపోజల్ కాదు, ఆల్మోస్ట్ శాంక్షన్ చేయించినాను. ఒక 16 ఎకరాలు పైన ఫారెస్ట్ ఏరియా ఇది ఉంది. దాంట్లో ఈ బొటానికల్ గార్డెన్ ప్లాన్ చేసిన. ఇక్కడ చిన్న స్టేజ్ ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి కథ చెప్తాను. ఎంత సైజు స్టేజ్? సైజు 25 కి 20. 25 వెడల్పు, 25 వెడల్పు, 25
అంటే మార్నింగ్ 3 రోజులకు స్టేజ్ అట్లా స్టేజ్ అట్లా అంటే మధ్యలో భజనలు అలాంటివి ఏమైనా చేస్తారా? పగులు ఎవరైనా భక్తులు వచ్చేవాళ్ళు వాళ్ళకి బైక్ సెట్ చేసి పెట్టింటాము వాళ్ళకి కూర్చొని చేసుకోదాన్ని. నైట్ మాత్రం అమ్మవారి జీవితం కథ చేస్తాం. నైట్ 9 నుంచి తెల్లారి 6 వరకు అంటే అన్ని గంటలు మీరు స్టోరీ ఉంటుందండి. ఉంటుంది. మధ్యలో పెట్టకట్టు చేస్తారు. వాళ్ళు ఈ ఆడిటోరియం మీద వాడేవాళ్ళు ఇల్లు అన్నదానం అది వేరే చేద్దాం. ఏదో చేస్తూ మనం వాళ్ళు చాలా అన్ఆర్గనైజ్ సెక్టర్లో చేస్తారు. ఈ ప్లేస్ అంతా మనం ట్రీట్ చేసుకుందాం అండి. మీకు నాకు థీమ్ చెప్తే మీకు ఎట్లా కావాల్సింటే నేను చేయించి పెడతాను. 100% ప్రొఫెషనల్ అప్రోచ్లోనే చేస్తాం. ఎక్కడ కాంప్రమైజ్ ఏం అయ్యేది. We provide everything for you. The lighting, sound system, entire thing will provide. Even if you have a consultant, you give us the point of contact, we will coordinate with them. రథం అనేది ఇక్కడ ఎట్లా ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే రథాన్ని అమ్మవారి గుడి అక్కడ గుడి దగ్గర నుంచి మొదలు పెట్టేసి చిన్నది అది చాలా చిన్నది పట్టుకొని ఊర్లో తిప్పుతారు. ఇట్లా ఎక్కడెక్కడ తిప్పుతారు. చిన్న పక్కన చిన్న చిన్న విలేజెస్ ఉన్నాయి. ఎంత డిస్టెన్స్ ఉంటుంది? 3 విలేజెస్ కిలోమీటర్. ఓకే. ఎంత అంటే విలేజెస్లో ఎంతమంది ఉంటారండి పాపులేషన్? పాపులేషన్ వచ్చేసి 500 అట్లా మొత్తం ఇది ఫ్యామిలీస్ ఉంటాయి. ఫ్యామిలీస్ అంటే ఒక్క విలేజ్ శివుడికి గుట్ట దగ్గర ఒక శివాలయం ఉందని. అంటే ఇప్పుడు అమ్మవారు ఇటువైపు ఉన్నారు. అక్కడ అది కూడా ఇప్పుడు అదొకటి శివాలయం చిన్న ఊరికి మన కలెక్టర్ గారు అప్పట్లో కట్టించారు. మన టీటీడీ వాళ్ళు టేక్ ఓవర్ చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒకటి కట్టారు పైన. దానికి కూడా రోడ్డు వేస్తున్నారు కొండ మీద. అది పర్లేదు, బాగానే ఉంది. ఇది ఈస్ట్ వైపు ఉంటుందంటే గుడి ఏ దిశ వైపు ఉంటుంది? ఈస్ట్ ఫేసింగ్. అమ్మవారు ఈస్ట్ ఫేసింగ్. అక్కడ గుట్ట మీద వెస్ట్ ఫేసింగ్. లోపలికి అంటే మీరు ఆల్మోస్ట్ మీరు కోయంబత్తూరు లేదు కట్టారు కదా లోపల అమ్మవారి గుడి. అదే కాన్సెప్ట్లోనే మినియేచర్ కట్టున్నారు అంతే వాళ్ళు, నాకు తెలిసి. అంటే పెద్దది కాదు, హాలోనెస్. అది సమ్ సార్ట్ ఆఫ్ మెడిటేషన్ సెంటర్ కింద ట్రీట్ చేయొచ్చు. ద కాన్సెప్ట్ ఈజ్ సచ్. మేబీ దేర్ ఇస్ పీపుల్ దే డోంట్ అండర్స్టాండ్. మీరు ఈషా ఫౌండేషన్లో కోయంబత్తూరులో కట్టారు కదా ఒకటే లింగభైరవి, అదే టైప్లో కొద్దిగా మామూలుగా అంత స్థాయికి కాకుండా అదే కాన్సెప్ట్తోనే కట్టున్నారు. ఎంత డిస్టెన్స్ ఉంటుందండి ఇక్కడ నుంచి? పైకి వెళ్ళొచ్చు, పైకి వెళ్ళొచ్చు, విజిట్ చేయొచ్చు. రండి టెంపుల్ గార్డెన్ 16 ఎకరాలు కూడా ఎస్టిమేషన్ స్టడీ చేయమన్నాం. అసలు ఎవరు వచ్చినా ఏది కూర్చునేకి లేదు, చూసేకి లేదు. ఇక్కడ అది ఇప్పుడు చెప్పించినాను. అట్లే ఒక జింక పార్కు నెమలది ఆడగాకుండా దాంట్లోనే పెట్టిద్దాము. నెక్స్ట్ విజిటర్స్ కూడా లోపలికి పోయి కూర్చొని సేద్యత కూడా పెడదాము. మీరు అవన్నీ చేద్దాం, బాత్రూమ్ చేద్దాము, పబ్లిక్ టాయిలెట్స్ అన్ని పెడదాం రండి. అది వేరే, అది పెద్ద సమస్య కాదు. చిన్నది నువ్వు అడుగుతాండి నేను ఎందుకు పెద్ద. ఫస్ట్ మీ క్యాంటీన్ అట్లా కాకుండా కొద్దిగా అతనికే చెప్పి, ఆ పిల్లడు చదువుకునే పిల్లడు కదా, కొద్దిగా బాగా అప్డేట్ చేయమని చెప్పు. ఏం దొరకదు. కారం బురుగులు ఇవే మిరపకాయ తప్పితే ఏంటి దొరకవుడా. అక్కడ మామూలు ఆర్డర్ మీద చేస్తుంటారు. కొన్ని రోజులు ఒక 50 మందికే కానీ వచ్చిన వాళ్ళకి ఏదన్నా కానీ ఇమీడియట్గా రెడీ చేసి పెట్టేటట్టు చేసుకోవాలి. నష్టమే నడుస్తుంది ఒక 6 నెలల్లో. ఇప్పుడు అలవాటు అయినారంటే వస్తారు. అలవాటు చేద్దాం ప్రజల్ని. కదిరి సాహిబులు ఆడుకోపోతారు కూర్చునేకి తినేకి. మీరు పిలుచుకోలేకపోతారు. మీరు పిలుచుకోలేకపోతున్నారు. వాళ్ళు వస్తారు, వాళ్ళకేం పాపం మంగళవారం అంటే పరిగెత్తుకొస్తారు. ఆడపోయేకి స్థలం లేదు వాళ్ళకి. మీరు తీసుకోలేకపోతారు. మీరు అడుగు పెట్టారు సార్, అన్నీ అవుతాయి సార్. నడుచుకోండి తిరిగేటట్టు. పూజకు ఆ రోజు పూజలు చేస్తారు కదా అమ్మవారికి, వచ్చిన భక్తులకు క్యూ సిస్టమ్ లాగా పెడతారా లేకపోతే ఎవరైనా ఎట్లా? క్రౌడ్ ఉంటుంది కదా,
కట్టుకుంటాను ఇట్లా పోవాలన్నా ఇట్లా పోవాలా? కట్టెలతో కట్టుకుంటాను ఇదంతా మామూలు అవి కూడా మామూలు మట్టి లాంటివి ఉన్నది ఇవి కూడా ఇప్పుడే సార్ 2-3 months అవుతుంది సార్. సో అమ్మవారికి ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి కదా, ఉత్సవ విగ్రహం ఉంది. ఉత్సవ విగ్రహాన్ని మీరు తేరులో పెట్టుకుని తీసుకెళ్తారా? అంటే ఇటు గుట్ట మీద శివుడి దగ్గరికి వెళ్తారా? అమ్మవారి మామూలు భక్తులు పోతా అంటారు, వాళ్ళు పూజలు చేసుకుంటారు సపరేట్. అమ్మవారిని తీసిపోయి ఇక్కడ నుంచి ఉత్సవ విగ్రహం పల్లెలకు మాత్రమే సార్ తీసిపోయి మేము కథ చెప్తాం కదా సార్, ఆ రథం కథ దగ్గర పెడతాం సార్. ఆ 3 రోజులు అమ్మవారి రథం కథ దగ్గరే ఉంటుంది, అమ్మవారి ఉత్సవ విగ్రహం కూడా అక్కడే ఉంటుంది. కథ అక్కడ చెప్తారా? కథ అక్కడే చెప్తాం సార్. వెహికల్స్ కూడా వెహికల్స్కి అక్కడికే కట్టేలు చేస్తాం. ఇప్పుడు ఇది ఏదైతే ఈ రోడ్డు ఉందో జనరల్గా వీళ్ళు ఏం చేస్తారంటే గతం మొన్నటిదాకా ఈ షాప్ ఉంది కదా, అట్లా చిన్న చిన్న షాపులు అందరికీ వదిలేస్తారు. ఈసారి వదలొద్దన్న పర్గాలోస్ అయిన డిజైన్ చేసి మేమే అప్పచెప్తాము. కొంచెము హై ఎండ్ స్టఫే పెడదాము, హైజెనిక్ ఫుడ్ పెడదాము. వచ్చిన వాళ్ళు కూడా కొద్దిగా 2-3 రోజులు మళ్ళీ వచ్చేటట్టు పెడదాము అని చెప్తున్నాయి. వెండర్స్ని కూడా మంచి వాళ్ళని చూసి పెడదాము. జ్యూస్ స్టాల్స్ అంటే ఆ 200 అరౌండ్ షాప్స్ పెడతారని అన్నారు. సో ఈ ఇంతమంది క్రౌడ్ ఎక్కువ వచ్చినప్పుడు ఈ తొక్కిసలాడ జరిగే ఛాన్స్ ఉంటుంది. అవును. పైగా పల్లకి మేము తీసుకొస్తే సో పల్లకి మొయ్యాలి అనుకునే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, ఖచ్చితంగా ఉంటారు, ఖచ్చితంగా వస్తాయి. సో ఇంకా ఇద్దాం రాండి ఎప్పుడు ఇవ్వలే. ఇంకా మేము కాన్సెప్ట్ నాకే అర్థం కాలే, మీకేం చెప్పు. ఎంత అమ్ముతాలు वो सब थोड़ा प्लान कर लो शेड्स में 4-5 जगह पे खाने का. और अभी इधर आई देखो, इसमें बीच में कैसा डाल सकते शेड. पूरे लोग अंदर बैठे जैसा ओपन रहना उस साइड इस साइड. एसी का ज़रूरत नहीं, डयास को एसी लाइटिंग रहना. उनसे कोऑर्डिनेट करो, उनको ड्राइंग देके साउंड सिस्टम वो पूरे कवर हुए जैसा सबको दिखे जैसा स्टेज डालना. कैसा मेजरमेंट्स कैसा लेते हो? वीडियो तो उतारा उसका, उसके हिसाब से चले. సార్ 3 రోజులు ఇక్కడ అమ్మవారి సతీసాగమ స్థలం అని చెప్పేసి చెట్టుకు ప్రధానమైన మొదలు ఇక్కడే సార్ పుట్టింది. దీనికి చుట్టూ ఒక పాత్వే కూడా ఫామ్ అయింది. అంటే వస్త్రం మేము తీసుకుంటాము. ఇట్లా ఈ 2 మనం గోవిందాయ ఆరోగ్యష్టైశ్వర్య భోగభాగ్య తిమ్మ మాంబ పాదోదకం పావనం శుభం లక్ష్మీకరణం శ్రీమన్నారాయణ స్వరూపిణే నమః. ఆయురారోగ్యష్టైశ్వర్య భోగభాగ్య తిమ్మ మాంబ పాదోదకం పావనం శుభం లక్ష్మీకరణం శ్రీమన్నారాయణ స్వరూపిణే నమః. ఓం హరి
గోవిందా. ఓం నమో నారాయణ స్వరూపిణి ఓం హరిక్షణ నారాయణ నారాయణ ఏ జగత్తు ఓం శ్రీ పరమాత్మనే శ్రీ నారాయణం నారాయణ ఓం దర్శక తుషారాయ మహా ఎలా వచ్చింది చెట్టు, అమ్మవారికి చెట్టుకున్న అభినవ సంబంధం ఏంటి అనేది స్టోరీ ఉంటుంది. మీకు టూరిస్టులు ఇచ్చేదే నాకు గవర్నమెంట్ నుంచి ఉందా? శాలరీ పెట్టింది గైడ్గా. మీరు ఆ సార్ నెంబర్ తీసుకొని మీకు తెలిసిందంతా చెప్పండి. కొత్త కూర్చొని 9493 వెంకట్ ప్రసాద్, నామదేశ్య యశోదాదేవి, యశోదాదేవి నామదేశ్య సహ కుటుంబం. ఓం సౌ కుటుంబ స్వంత సహస్రమూర్తి సహస్రమాదార్జున కాశ్యప గోత్రోత్సవ హరికిషోర్ నామదేశ్య జయంతి నామదేశ్య తేజస్వి నామదేశ్య శంకర్ నామదేశ్య హరి గోపాల్ నామదేశ్య ఓం సౌ కుటుంబ స్వంత సహస్రమూర్తి సహస్ర పునరేశ్వర గోత్రోత్సవ వెంకటేష్ నామదేశ్య జ్యోతి నామదేశ్య అభిషేక్ నామదేశ్య ఓం సౌ కుటుంబ స్వంత సహస్రమూర్తి వేప గోత్రోద్భవస్య లక్ష్మీరాణి లక్ష్మీరెడ్డి నామదేశ్య అంగి సరోజ నామదేశ్య సాయి ప్రకాష్ నామదేశ్య ఓం సౌ కుటుంబ స్వంతాయ సహస్రమూర్తి సహస్రపాదాశివే సహస్రకోటిధారణే ఓం శంకర్ తుషార ఓం శ్రీరామ సమర్థం ఓం నమామి శ్రీంభో నమో ఓం హరిచరణం మధుం కృష్ణం వందే జగద్గురుమూర్తిం బ్రహ్మాత్మనే నారాయణం నమస్కృత్య ఓం దేవీం సరస్వతీం వ్యాసం ఓం గీతాంగాచా గాయత్రి సీతా సత్యా సరస్వతి బ్రహ్మ విద్యా బ్రహ్మహరి త్రిసంధ్యాముక్తి అర్థమాత్రా చిదానంద భగవద్విరాజిరాజి వేదత్రీ ఫల అనంతానంత్వార్థ జ్ఞానం ఓం విద్యతాన్నే జపే నిత్యం సర్వ నిత్యమానస జ్ఞాన సిద్ధిం లభేతి తాంతే ప్రపదం ఓం శ్రీమన్నారాయణ స్వరూపిణే నమః